సార్ ఎట్లా ఉండబోతుంది లోక్సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పాత్ర అంటే ఎట్లా ఉండబోతుంది? రోజు రోజు మారుతూ ఉన్నాయి రాజకీయ పరిణామాలు అనేది. ఇక మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు సిట్టింగ్ ఎంపీలే మిగతా పార్టీలోకి వెళ్తున్న సందర్భం. వాటన్నిటిని ఎదుర్కొని ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు రాజకీయాలు ప్రజాస్వామ్యం అంటే గెలుపు ఓటములు సహజంగా తీసుకునేవాడే నిజమైన రాజకీయవేత్త. ఎప్పుడు నేనే గెలవాలి, ఎప్పుడు నాకే అధికారాలు ఉన్నాయనేవాడు నియంత్రుడు. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు మా పార్టీలో ఓటమి పాలమైనము, ప్రజలకు నచ్చలేదు, మేము ఓడిపోయినాము. ఓడిపోయినప్పుడు మేము తప్పులేదో సరిదిద్దుకోవాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల సమస్యలు ఆలోచించాలి, ప్రజల ప్రేమ చూరగొనాలి. అట్లుండాలి తప్ప కానీ అయ్యో పార్టీ ఓడిపోయింది కాబట్టి నేను ఇంకొక పార్టీకి పోతా అంటే అది తప్పు. సార్ అంటే ఇదే ప్రధాన ఆరోపణ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు. మా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులనే దాదాపు 12 మందిని వాళ్ళ పార్టీలో మిర్జీ చేసుకున్న సందర్భం కనబడుతుంది. వారు చేస్తే తప్పులేదు కానీ మేము చేస్తే తప్ప అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ, వాళ్ళకు ఇక్కడ ఆ పార్టీ ఇర్రెలవెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పితే మేము పెద్ద ప్రోత్సహించి అట్లా ఏం లేదు. సార్ చట్టం ఏం చెప్తుంది? ఇక పూర్తిగా పార్టీ మారుతున్న వారి సిచ్యువేషన్లో చట్టం ఏం చెప్తుందంటే మీరు ఏం చెప్తారు సార్? చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పినాను. 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకురొచ్చిండ్రు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. ఒక పార్టీ అతను రాజీనామా చేసిన ఆ పార్టీ నుండి బయటికి పోయినా, లేదా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన డిస్క్వాలిఫై అవుతారని చెప్పి పెట్టిరు. మంచి చట్టం తీసుకొచ్చిండ్రు. కానీ దాంట్లో ఉన్న లొసుగులు తీసుకొని కొంతమంది గత పార్టీలు మారుపుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఇప్పుడు స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ ఇవ్వాలి. అధికారంలో పార్టీ ఏం చేస్తుంది? స్పీకర్ గారు నెత్తి మీదే పెట్టేసారు ఈ పవర్. వారు ఏం చేస్తున్నారు? దాన్ని వాయిదాలు ఇస్తున్నారు, డిసిషన్ తీసుకోవడం లేదు. 2006లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. ఆ పిటిషన్ ఎప్పుడు డిస్పోజ్ అయిందంటే ఇంకా 9 రేపు పొద్దున అసెంబ్లీ రద్దు అవుతుందంటే టైం అయిపోతుందంటే ఆ రోజు తీర్పిచ్చిండ్రు సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మా పార్టీ రాజ్యసభ ఎంపీ గారు. సో ఇవన్నీ లీగల్గా కొన్ని లొసుగులు ఉండేట్టున్నది. అందుకోసం ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కూర్చొని తీర్పు ఇవ్వబోతున్నది. టైం బౌండ్. స్పీకర్ గారు పిటిషన్ ఇస్తే వారం రోజుల 15 రోజుల పట్ల ఎంక్వైరీ కంప్లీట్ చేయాలని చెప్పి బహుశా జడ్జిమెంట్ రావచ్చని ప్రజాస్వామ్యవాదులు ఆలోచిస్తున్నారు. సార్ మీరు ఇప్పుడు కరీంనగర్ నుండి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ మాత్రం ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆయన స్థానికుడు కాదు, అక్కడ పోటీ చేస్తే మాత్రం ఆయనకు స్థానికత లేదు కాబట్టి ఆయనను ఓడించండి అంటూ కూడా పిలిపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను పుట్టింది కరీంనగర్. బండి సంజయ్ పుట్టకముందు నేను పుట్టా. బండి సంజయ్ పుట్టకముందు కరీంనగర్ గాడుపు నేను పీల్చుకున్నా. బండి సంజయ్ పుట్టకముందు కరీంనగర్ పాలు నేను తాగిన. బండి సంజయ్ పుట్టకముందు కరీంనగర్ నీళ్ళు నేను తాగిన. నన్ను ఎట్లా అంటాడు ఆయన? తర్వాత నేను 20 ఏళ్ల కింద కరీంనగర్ ఎంపీని 2004లో. అర్థమైందండి? 2004, 2009 పోటీ చేసిన, 2014 పోటీ చేసి గెలిచిన, 2019 పోటీ చేసి ఓడిపోయినా. 20 ఏళ్ళకెళ్ళి నేను కరీంనగర్ ఎంపీని. పోటీ చేయడం, గెలవడం, పోటీ చేయడం, గెలవడం, ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మీరే చెప్పాలి నేను స్థానికున్నా కాదా? రైట్ సార్. ఇక ఏదైతే మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు, నేను రీసెంట్గా నేను ఎంపీగా ఉన్నా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నా, నేను చేసిన అభివృద్ధి వినోద్ కుమార్ గారు చేయలేదు అంటూ కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే అట్లా అనుకుంటాడు. కరీంనగర్ ప్రజలు ఎవరు అనుకుంటలేరు. ఎందుకంటే కరీంనగర్లో జాతీయ రహదారులు నేను తీసుకొచ్చాను. కరీంనగర్ స్మార్ట్ సిటీ 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. కరీంనగర్ రైల్వే లైన్ హైదరాబాద్ నుండి నేరుగా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ 2015లో శంకుస్థాపన చేయించిన. జాతీయ రహదారులు 4 శాంక్షన్ చేయించి పనులు అవుతున్నాయి. తర్వాత స్మార్ట్ సిటీకి 1000 కోట్లు నేను తీసుకొచ్చినప్పుడు ఆయన కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేటర్. ఏది కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్లో. ఢిల్లీకి రమ్మంటే కూడా రాలేదు ఆయన అప్పుడు. మిగతా అన్ని పార్టీల్లో పట్టుకపోయారు కార్పొరేటర్లని. కాబట్టి మీరు అడగాలి జాతీయ రహదారులు ఎప్పుడు వచ్చినాయి, జీవో ఎప్పుడు వచ్చింది, కరీంనగర్ రైల్వే లైన్ శంకుస్థాపన ఎప్పుడు వేసిండ్రు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎప్పుడు జీవో వచ్చింది, ఎప్పుడు పనులు కంప్లీట్ అయినాయి. మీరు అడిగితే జవాబు చెప్పలేడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ నేను చేస్తాయి. ఓకే. ఇక రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము గేట్లు తెరిచాం. ఇక ఎవరు కూడా గతంలో మీకు సవాల్ కూడా విసిరారు, 12 నుంచి 14 స్థానాలు మాకు వస్తాయి, ఒక్క సీటు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవారంటున్నారు. ఇక గేట్లు తెరవడం ఒకవైపు అయితే మీకు ఒక్క సీటు కూడా రాదంటున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు? నాకైతే విశ్వాసం ఉంది ఈసారి మంచి మెజార్టీతో మా ఎంపీలు గెలుస్తారు. కారణం ఏంటంటే వచ్చే
ఈ నెల రోజుల పట వాళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే 100 రోజులు అయిపోయినాయి, గ్యారంటీ టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు నిలదీస్తారు, మా తులం బంగారం ఎడిపోయింది, మా 500 రూపాయల బోనస్ ఎడిపోయింది, ప్రతి ఇంట్లో ప్రతి మహిళలకు 2500 రూపాయలు ఎడిపోయినాయి. వాళ్ళొక ఫ్రీ బస్ ఇచ్చిండు, ఓకే ఆ 200 యూనిట్ ఇచ్చిండు, 200 యూనిట్లకు ఒక తిరకాసు పెట్టాడు. ఏది 210 యూనిట్లు కాలినా 200 కంటే పక్క ఎక్కువ యూనిట్లు కాలితే డిస్క్వాలిఫై అన్నాడు. ఇవన్నీ ఇంకా ప్రజలకు ఇప్పుడు చర్చకు వస్తుంది. 100 రోజులు కాబట్టి ఇప్పటిదాకా వెయిట్. ఎందుకంటే పాపం 100 రోజులు ఇప్పుడు గ్యారంటీ పత్రం ఉన్నది, 6 నెలల వరకు మీకు గ్యారంటీ అంటే 6 నెలల లోపలనే కదా మనం అడగవలసింది. అట్లే ఆయన 100 రోజులు నేను చేస్తా అన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. 100 రోజులు నిన్నటితో అయిపోయినాయి. రేపంచెలు ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి అసలు సినిమా. ఓకే సార్, అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆ రెండు వారికి ఎజెండా ఉంది. మేము గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తామనేది ఒక ఎజెండా ఉంది. మీరు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏ ఎజెండా తోటి ఎన్నికలకు వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు అసలు? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సొయ్యి ఉన్నోడు, తెలంగాణ స్పృహ ఉన్నోడు పార్లమెంట్లో ఉండాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంగ్రెస్ వాడు రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, కానీ తెలంగాణకి ఇవ్వలేదు. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో లొల్లి పెట్టి ఒంటి కాలుపై నిలబడి మా నిరసన చెప్తే ఏమి తీసుకొచ్చి అలా మేము బీబీ నగర్లో కట్టించాం. జాతీయ రహదారులు పట్టుకొచ్చినాం, రైల్వే లైన్లు పట్టుకొచ్చినాం. ఈ 5 ఏళ్ల లోపట మా పార్టీ ఎంపీలు మాట్లాడినారు, కానీ ఎవడో ఒక్క బీజేపీ 4 ఎంపీలు గెలిచిరు కదా, 4 రూపాయలు అదనంగా పట్టుకొచ్చిర్రు అండి. కాంగ్రెస్ వాళ్ళు 3 గెలిచిండ్రు, 3 రూపాయలను సక్కంగా మాట్లాడిన వీళ్ళు. తర్వాత ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలన్నది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలంగాణకు ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి, తెలంగాణలో 9 ఉన్నాయి, ఇంకా 23 స్కూళ్ళు రావాలని చెప్పి ఒక్కరైనా మాట్లాడిరా? ఒక్కసారి కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో. అదే తెలంగాణ సొయ్యున్నాడు నాలాంటోడు, మా గులాబీ జెండోడు ఉంటే మా బిడ్డలు గ్రామీణ ప్రాంతాల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడ్డ తరగతుల పిల్లలకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నవోదయ విద్యాలయాలు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఇట్లా 25 చెప్తా నేను. తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు ఉండాలనేది. కాబట్టి వాళ్ళకి ఎజెండా లేదు, మా ఎజెండా ఏంటంటే తెలంగాణ అభివృద్ధి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి చివరగా, మొన్న వచ్చిన ఆరోపణలకు సంబంధించి చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో చిక్కర్లు కొట్టింది ఏదైతే మల్టీప్లెక్స్ ఉందో దానికి సంబంధించిన 6 కోట్ల అసలు ఆ స్టోరీ ఏంటి సార్? ప్రజలకు వివరించండి. స్టోరీ తెలిస్తే స్టోరీ చెప్పొచ్చు, స్టోరీ తెలియదు నాకు. ఓకే, కరీంనగర్కి సంబంధించి మీరు గెలవబోతున్నారా, మీకు మెజార్టీ రాబోతుందా అంటే ఏం చెప్తారా సార్? డెఫినెట్గా నేను గెలవబోతున్నాను. ప్రజలు ఈరోజు ఇట్లా దే ఆర్ వెయిటింగ్ టు ఓట్ ఫర్ మీ. ఎందుకంటే నేను 2014 నుండి 19 వరకు నేను చేసినటువంటి పనులే ఈరోజు కరీంనగర్లో అవపడుతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. మోడీ గారి గాడుపుతో బండి సంజయ్ గారికి గెలిచి ఒక్క పని చేయలేదు, 5 ఏళ్ళ లోపల 5 రూపాయలు పట్టుకురాలేదు కరీంనగర్కి. నేను ప్రతిపక్ష ఎంపీగా ఉండి కరీంనగర్కు 1000 కోట్లు స్మార్ట్ సిటీ పనులు అయినాయి. విజిబిలిటీ, ఇలా రైల్వే లైను, ఇలా సిద్దిపేట దాకా రైలు నడుస్తుంది. రేపు సిరిసిల్లకు వేములవాడ నుండి కరీంనగర్ వరకు వచ్చే సంవత్సరం కంప్లీట్ అవుతుంది. తర్వాత జాతీయ రహదారులు, ఇలా ఎల్కతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట రోడ్ వేస్తున్నారు, బ్రిడ్జ్లు కడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి మేము ఉండాలి. కరీంనగర్ ప్రజల తరఫున నేను కరీంనగర్లో 888 ఒక ఇంజనీర్ కాలేజీ కావాలని కేంద్ర ప్రభుత్వం 20 కాలేజీలు ఇచ్చింది. నేను కొట్లాడిన ఆఖరి చివరి రోజు సంతకం పెట్టే రోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేను ఓడిపోయాను తర్వాత ఎన్నికలు. ఇవాళ దాని గురించి మాట్లాడలేడు. నేను ఉన్నట్టయితే ఇవాళ కరీంనగర్లో 888 వచ్చింది. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ అని ఎట్లయితే గర్వంగా చెప్పుకుంటారో 888 కరీంనగర్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పేరు కరీంనగర్ ఉండాలని చెప్పి నా ఆశ ఉండే. దాని గురించి ఒక్కసారి మాట్లాడారు ఈ బీజేపీ మాట్లాడి. వాళ్ళకి ఏమన్నా మసీదు అవుతే బొక్కలు వెళ్తే మసీదు, లింగం వెళ్తే గుడి, రజాకారుల సినిమా. మరి రజాకారుల సినిమా చూసినప్పుడు మా భూమి సినిమా చూపించాలి కదా. 40 ఏళ్ల కింద వచ్చింది, అసలు చరిత్ర తెలుస్తుంది దాంట్లో. మా భూమి సినిమా గౌతమ్ ఘోష్ గారు తీసిన సినిమా తెలుస్తుంది, చూసావా మీరు? చూసాను. మా భూమి అది రియల్ స్టోరీ ఆఫ్ తెలంగాణ. అంటే ఇప్పుడు రజాకారుల సినిమాకి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించారని మీరు అనుకుంటున్నారా? నేను చూడలేదు సినిమా.